పరిస్థితి ఉంది. కొంత ట్రెండ్ మారింది. బట్ వాట్ ఐ ఫోర్సీ అంటే 6% పైన ఓట్ షేర్ తేడా ఉంది. ఇప్పుడు 42 to 43 మధ్య ఆప్ ఓట్ షేర్ ఉంది, 48 అరౌండ్ బీజేపీ ఓట్ షేర్ ఉంది. అయితే నేను అనుకుంటున్నాను 36 మ్యాజిక్ ఫిగర్ బయటే బీజేపీ బయటపడవచ్చు అని నేను అనుకుంటున్నాను స్పష్టంగా. ఎందుకంటే మనకి అనేక పరిణామాలు, ఢిల్లీలో జరిగిన అనేక పరిణామాలు, ఫ్యాక్టర్స్ ఇండికేటింగ్ దట్. ఎందుకంటే ఇందులో ఒక క్లియర్ షిఫ్ట్ ఆఫ్ ఫ్లోటింగ్ ఓటర్ మనం చూడొచ్చు. ఫ్లోటింగ్ ఓటర్ ఢిల్లీలో ఎప్పుడైనా అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆప్ గెలుస్తూ వచ్చింది, పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తూ వచ్చింది. ప్రతిసారి ఒక 15% ఫ్లోటింగ్ ఓటర్ మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈ ఫ్లోటింగ్ ఓటర్ ఎక్కువగా మిడిల్ క్లాస్, ఓబీసీ ఓటరు. వీళ్ళు స్పష్టంగా ఈసారి బీజేపీ వైపు మొగ్గు చూపారన్నది మనకి ఇండికేషన్స్ ఉన్నాయి క్లియర్గా. ఎందుకంటే మనకి ఒకటి కేజ్రీవాల్ ఇమేజ్ క్లియర్గా డెంట్ అయింది ఈ ఎలక్షన్స్లో. ఎట్లా అంటే ఒకటి శీష్ మహల్ కాంట్రవర్సీ, అంటే అంత భవంతిలో ఉన్నాడు, పెద్ద మందిరం రాజమందిరంలో ఉంటున్నాడు అన్నది ఒక నెగిటివ్గా వెళ్ళింది. లాస్ట్లో ఆయన బయటకు వచ్చి కొంత డ్యామేజ్ కంట్రోల్ చేయాలని చూశాడు అందులో ఉండకుండా. ఇంకొకటి మామూలుగా ఇక్కడ జైల్ సెంటిమెంట్ అన్ని చోట్ల వర్కౌట్ అయింది, మనకి ఆంధ్రాలో చూసినా అక్కడ చూసినా. బట్ ఇక్కడ జైలు సెంటిమెంట్ వర్కౌట్ అయిందా లేదా అన్నది కొంచెం ప్రశ్న. మనకి కొద్దిసేపట్లో తేలిపోద్ది, ఒక అరగంట గంటలో ఇంకా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే చాలా సీట్లు తక్కువ మెజారిటీతో నడుస్తున్నాయి. ఒక 23 సీట్లు 500 నుంచి 1000 మెజారిటీతో నడుస్తున్నాయి. బీజేపీకి ఎక్కువ లీడ్ ఉంది వాటిలో సీట్స్లో. సో దాన్ని బట్టి మనకి క్లారిటీ వస్తుంది. సో జైల్ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీలో మిడిల్ క్లాస్ ఓటరు, ఎక్కువ పరిణతి చెందిన ఓటరు, ఎడ్యుకేటెడ్ ఓటరు వీళ్ళు. అంటే అన్లైక్ మెనీ అదర్ స్టేట్స్ వేర్ ఎమోషన్స్ ఆర్ మోర్, ఇక్కడ మాత్రం ఆలోచించినట్టున్నారు. ఎక్కువ రోజులు జైల్లో ఉండటం, లిక్కర్ అంటే కేజ్రీవాల్ అంటే అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి, అవినీతి మరక అంటని వ్యక్తి అనే ఒక వాదన ఉన్న సమయంలో అతన్ని జైల్లో పెట్టడం. లిక్కర్ కేసు కూడా చాలా రోజులు నడిచింది మనకి. అదంతా ఇంపాక్ట్ అయిందని నేను అనుకుంటున్నాను కేజ్రీవాల్ ఇమేజ్. బికాస్ ఇక్కడ బీజేపీలో ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ అంటూ లేడు. సో ఆ పరిస్థితుల్లో కేజ్రీవాల్ ఇమేజ్తో దూసుకొస్తున్నాడు అనుకున్న టైంలో నరేంద్ర మోదీనే ఒక కేజ్రీవాల్కి పోటీగా తీసుకురావడంతో మొత్తం సీన్ మారిపోయింది. ఇంకొకటి బీజేపీ నినాదం, మోదీ నినాదం ఏంటంటే ఆప్దా నహి సహెంగే, బదల్ కర్ రహెంగే అని చెప్పడం. అంటే విల్ నాట్ టాలరేట్ డిజాస్టర్, చేంజ్ విల్ కమ్ అని, చేంజ్ షుడ్ కమ్ అని. డిజాస్టర్ అంటే ఎందుకంటే చాలా ఇంపాక్ట్ అయిందండి. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత ప్రభుత్వ పనితీరు మీద విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. ఒకటి బేసిక్ వాటర్, డర్టీ వాటర్ వస్తుందని, బేసిక్ వాటర్ రావట్లేదని, ఇలా అనేక అంశాలు పరిగణలోకి వచ్చినాయి. బీజేపీ కూడా చాలా పవర్ఫుల్గా ఇది ఢిల్లీలో ఆ పరిపాలన ఒక డిజాస్టరు, ఒక విపత్తు అని తీసుకువెళ్ళగలిగింది ప్రజల్లో. ఎందుకంటే అంత ఆప్టిక్స్ ఈ విన్నింగ్ స్ట్రీక్లో ఉంది బీజేపీ. మహారాష్ట్ర, హర్యానా ఈ విన్నింగ్ స్ట్రీక్లో ఒక పాజిటివ్ సెంటిమెంట్తో ఢిల్లీ వెళ్ళింది. అక్కడ డిస్పైట్ ఆప్ బీజేపీ మధ్య తీవ్ర పోటీ. ఇప్పుడు మనం చూసిన పర్సంటేజ్లో జస్ట్ 6%, ఆ 6% కాంగ్రెస్కి వచ్చింది. సో ఇప్పుడైతే నేను అనుకుంటుంది ఏంటంటే ఇందులో పెద్దగా తేడా ఉండదేమో. బీజేపీకి 36 అంటే మ్యాజిక్ ఫిగర్తో బయటపడే, ఇంకా పైనే అవ్వచ్చు ఎక్కువ. బట్ అందరూ అనుకున్నట్లు 50-60 సీట్లు రావేమో. బట్ వీ హ్యావ్ టు సీ బికాజ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్. అరవింద్ కేజ్రీవాల్ కొన్ని అలిగేషన్స్ కూడా చేసినట్టున్నారు కదా, ఆల్రెడీ మా పార్టీ అభ్యర్థులకు డబ్బులు ఇస్తూ ఉన్నారు. అవును, నిన్నంతా అది నడిచింది బాగా. ఏది మా పార్టీ అభ్యర్థులు కొనేయాలని చూస్తున్నారు, బెదిరిస్తున్నారు, పార్టీలోకి రమ్మన్నారు, అతీషాని కూడా అడిగారు అని వచ్చింది. బట్ ఐ థింక్ అతీషా ఈజ్ ఆల్సో ట్రైలింగ్. సో అయితే అలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోను. వాట్ ఎవర్ ఢిల్లీలో ఇప్పటివరకు జరిగిన అన్ని అసెంబ్లీ ఎలక్షన్లో క్లియర్ మ్యాండేట్ విన్నింగ్ పార్టీకి ఉంది. సో ఇఫ్ అట్ ఆల్ దిస్ ఈజ్ అంటే మనం అనుకున్నట్లు టోటల్ డ్రబ్బింగ్ లేదు ఆమ్ ఆద్మీ పార్టీకి. ఇప్పుడున్న ఇనీషియల్ ట్రెండ్స్ మనం చూస్తే టోటల్ డ్రబ్బింగ్, టోటల్గా ఆమ్ ఆద్మీ మట్టి కరిచిన అవకాశాలు కనిపించట్లేదు. ఎందుకంటే ఓట్ షేర్ సిగ్నిఫికెంట్గా. అయితే బీజేపీకి ఒక సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే 39% వాళ్ళ బేస్ ఓటు ఉంది. అప్పర్ క్యాస్ట్, బ్రాహ్మిన్, దెన్ బనియా, ఈ క్యాస్ట్ నుంచి వాళ్ళకి సిగ్నిఫికెంట్ ఓటు ఉంది. అట్లనే ఆమ్ ఆద్మీ పార్టీకి మైనారిటీ ఓటు
మనకు చూస్తే ఏఎంఐఎం హైదరాబాద్కి చెందిన ఎంఐఎం పోటీ చేసిన వాళ్ళకి 0.05% ఓట్ షేర్ ఉంది. అయితే నేను ఇందాక ఒక వార్త చూశాను, కొన్ని ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో కూడా బీజేపీ లీడ్ చేస్తుందని. వీ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ స్టిల్ ద ట్రెండ్ ఉందా లేదా అని. దీన్ని బట్టి ఏం చూస్తున్నా అంటే ఎక్కువ మారింది మిడిల్ క్లాస్కి ఒక ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ కూడా ఉంది లాస్ట్ ఎలక్షన్స్లో. అది ఇన్కమ్ ట్యాక్స్ 12 lakhs ఇన్కమ్ ట్యాక్స్, అది ఒక ట్రిగ్గరింగ్ ఫ్యాక్టరు. ప్లస్ అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్ కొంత డెంట్ అవ్వటం ఒక ఫ్యాక్టరు. అట్లనే ఓబీసీ బీసీ ఫ్యాక్టర్, అంటే వాళ్ళు ఆప్కి ఎక్కువ అనుకూలంగా ఉండి బీజేపీకి అంటే దే ఆర్ ఆల్మోస్ట్ దేర్ టుగెదర్. బట్ ఇప్పుడు అది తిరగబడి బీజేపీకి ఎక్కువ ఆ సెక్టర్లో ఎక్కువ వచ్చినాయి అని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఈ ఫలితాలు కనిపించవు. అరవింద్ కేజ్రీవాల్ కూడా మనం చూసుకుంటే 39 ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతుంది. అయితే ఇటు ఆప్ మాత్రం ఎక్కడ వెనకంచు వేయట్లేదు. ఇందాకటి వరకు మనం చూసుకుంటే 25-20 ఆ డిజిట్ లో ఉన్న ఆప్ ఇప్పుడు సుమారు 30 వరకు చేరుకుంది అని అంటే తారుమారయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు పోరు ఒక పక్క అనుకున్నాం, కానీ బీజేపీ ఆప్ మధ్య కొనసాగుతున్న ఈ ఉత్కంఠ పోరులో ఆప్ ముందు వెళుతున్న అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే ఢిల్లీ గడ్డపై ఇప్పటికే మ్యాజిక్ మార్క్ ని దాటేసింది బీజేపీ అని కూడా చెప్పుకోవచ్చు. 39 స్థానాలకు పైగా లీడ్ లో బీజేపీ కొనసాగుతుంటే ఆప్ 30 సీట్లలో అయితే కొనసాగుతుంది. 30 స్థానాల్లో ఆప్ ఉందని కూడా అర్థమవుతుంది. న్యూఢిల్లీలో లీడ్ లోకి వచ్చింది కేజ్రీవాల్ అని కూడా అర్థమవుతుంది. కేజ్రీవాల్ లీడ్ లో ఉన్నారని కూడా అర్థమవుతుంది. 250కి పైగా ఓట్ల ఆధిక్యంలో కేజ్రీవాల్ 3వ రౌండ్ తర్వాత లీడ్లో కొనసాగుతున్నారు. ఇప్పటికే మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఆప్కి సంబంధించి అటు కేజ్రీవాల్ కానీ సిసోడియా కానీ అలాగే అతిషి కానీ వెనకంచులో ఉన్నారని అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం 250కి పైగా ఓట్ల ఆధిక్యంలో కేజ్రీవాల్ 3వ రౌండ్ తర్వాత లీడ్లో కొనసాగుతున్నారు. రైట్, పూర్తి డీటెయిల్స్ అందించడానికి ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రైట్ రాజు, మనం చూసుకున్నాం ఇందాక మనం ఒక హాఫ్ అన్ అవర్ క్రితం చూసుకుంటే ముఖ్య నేతలు ఆప్కి సంబంధించిన నేతలంతా వెనకంచులో ఉన్నారు. కేజ్రీవాల్ కానీ సిసోడియా కానీ అటు అతిషి కానీ. ఇప్పుడు 250 ఓట్ల తేడా ఆధిక్యంలో కేజ్రీవాల్ ముందంజలో ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటారు? తారుమారు అయిపోతున్నాయి, మొత్తం అంతా డిజిట్ అంతా కిందకు వచ్చేస్తుంది. అటు బీజేపీకి సంబంధించి ఇటు ఆప్కి పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎలా చూడొచ్చు రాజు? అంటే బీజేపీ పీఠం అనేది ఇప్పుడు అటు ఆప్ అదేవిధంగా బీజేపీ ఢిల్లీ పీఠము ఆ ఇద్దరి మధ్యన ఒక ఆట ఆడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుంది అనుకున్నాం. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఒక పక్క నుంచి పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి అటు ఈవీఎంలు ప్రారంభమైన తర్వాత కూడా ఇంచుమించుగా మొదటి 1-2 రౌండ్లు పూర్తి స్థాయిలో బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించినటువంటి పరిస్థితి ఉంది. ఒకనొక టైంలో దాదాపుగా 50 స్థానాల వరకు చేరుకున్నటువంటిది అయితే ఉంది. అంటే ముందు నుంచి అటు బీజేపీ ఊహించిన విధంగానే మేము 50 స్థానాలు కైవసం చేసుకుంటామని చెప్పిన దానికి 1-2 రౌండ్లో అదైతే స్పష్టంగా కనిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత చూస్తే క్షణానికి ఒక ఉత్కంఠ అయితే నెలకొంటున్నటువంటిది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఢిల్లీ పీఠం అటు ఆప్తోనూ బీజేపీతోనూ ఆటలు ఆడుతుంది. ఎవరు చేజిక్కించుకుంటారని అర్థం కానటువంటిది అయితే ఉంది. కాకపోతే ఇప్పటికే బీజేపీ పూర్తి స్థాయిలో మ్యాజిక్ ఫిగర్ 36 దాటి 39 వరకు వెళ్ళినటువంటిది ఇక్కడ స్పష్టంగా కనిపించింది. అయితే 24, 25, 23 స్థానాల దగ్గరికే పరిమితం అయిపోయినటువంటి ఆప్ ఇప్పుడు తన స్థానాలను పెంచుకుంటూ 30 వరకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మనం ఒక్కసారి కనుక ట్రెండ్స్ కనుక గమనిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతగా ఉన్నటువంటి కేజ్రీవాల్ కూడా న్యూఢిల్లీలో వెనకంజలో ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఢిల్లీ సీఎం అతిషి కూడా వెనకంజలో ఉన్నారు, మనీష్ సిసోడియా వెనకంజలో ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా 250 పై ఓట్లతో అటు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీలో మళ్ళీ ఆధిక్యంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన సీట్లు పెరుగుతూనే పార్టీలో కీలకమైనటువంటి నాయకులు ఒక్కొక్కరిగా మళ్ళీ ఆధిక్యంలోకి వస్తున్నటువంటి దాన్ని చూస్తే ఎవరు ముఖ్యంగా ఈ సీట్ని అంటే ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంటారనేది అర్థం కానటువంటిది అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మొదటి 3 రౌండ్లకు సంబంధించినటువంటి రిజల్టే బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా ముందు దాదాపుగా 5-6 రౌండ్లకి వెళ్ళిన తర్వాత ఎవరికి మెజార్టీ వస్తుంది అనేది అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే ముందస్తు నుంచి ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చెప్తూనే ఉన్నారు, నా
మాకు సైలెంట్ ఓటింగ్ పడుతుంది, ఎవరు కూడా ఈ ఓట్ల విషయంలో ముందుకు వచ్చి చెప్తున్నటువంటిది లేదు. ఖచ్చితంగా సైలెంట్ ఓటింగ్ అయితే 4వ సారి కూడా మేమే ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంటామని అరవింద్ కేజ్రీవాల్ ధీమాగా చెప్తున్నారు. 27 ఏళ్ల తర్వాత బీజేపీ కూడా తాము అధికారంలోకి వస్తాం, ఖచ్చితంగా ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంటే, ఎందుకంటే కేంద్రంలో కూడా మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఢిల్లీని పూర్తి స్థాయిలో అభివృద్ధి